అందరికీ నమస్కారం. ఇది ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ స్పాట్లో తీసినటువంటి బైక్ విజువల్ అండి. మీరందరూ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయమని అడుగుతున్నాను. ఎందువల్లంటే 70 కిలోమీటర్ల వేగంతో 6 అడుగులు లోయలో పడిపోయింది ఈ బండి. 2 సిగ్నల్ లైట్లు అలాగే ఉన్నాయి. మడ్డగార్డుకి అసలు ఏ విధమైనటువంటి దెబ్బ తగలలేదు. మెయిన్ గార్డుకి ఏ విధమైనటువంటి దెబ్బ తగలలేదు. బండికి అయితే ఎక్కడ కూడా సీరియస్ డ్యామేజ్ అయినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఇంక్లూడింగ్ స్టాండ్ కానీ ఏది చూసినా సరే. పక్కనైతే హెల్మెట్ పడున్నది. అది సంఘటన జరిగిన తర్వాత తీసి పక్కన పెట్టారేమో అది తెలియదు. కానీ బండిని అయితే మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. వెనకాతల 2 సిగ్నల్ లైట్లు కూడా ఏమీ అవ్వలేదు. పైన చూడండి ట్రాఫిక్ వెళ్తున్నది. సో పైన నుంచి కిందకి 6 ఫీట్. 2 సీట్లకి ఏమవ్వలేదు. సైలెన్సర్కి డ్యామేజ్ అవ్వలేదు. అంటే ఎంతో ఎక్స్పర్ట్ ఆడు అంత కూడా, లేకపోతే అది బైక్ డ్రైవ్ చేసింది ఎవడో తెలియదు కానీ వాడు ఎంతో ఎక్స్పర్ట్ అయితే కానీ 70 కిలోమీటర్ల వేగంలో బైక్ని ఈ రకంగా దింపడం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే బైక్ బరువు 200 కేజీలు. పోలీసు వాళ్ళు స్పీడ్ లాక్ ప్రకారం చెప్తున్నది లాస్ట్ ట్రావెల్ స్పీడ్ ఏమో 70 km/h. చూడండి అసలు ముందు ఫ్రంట్ కనీసం ఆ టైర్కి ఏమవ్వలేదు, గార్డ్కి ఏమవ్వలేదు. నాకు తెలిసి ఈ బండిని వాటర్ సర్వీసింగ్కి ఇస్తే కొత్త బండి అంటే ఎవడన్నా నమ్ముతాడు. ఆ రకంగా ఉన్నది. ఈ ఫ్రంట్ అయితే మటుకు ఎక్కడో పడిపోయినట్టు ఏదో సీసీటీవీలో చూపించారు తప్పించి హెడ్ లైట్ అసలు బండి చూడండి ఏ విధమైనటువంటి డ్యామేజ్. 70 కిలోమీటర్ల స్పీడ్లో యాక్సిడెంట్ అయిన బండి ఎలా ఉంటుందండి. మనలో మనమాట పోలీసు వారు. నుంచి వస్తుంది పత్రికా విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండానే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. మార్చ్ 24, 2025 పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు. మార్చ్ 25వ తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది. మార్చ్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేశాడు. అయితే మార్చ్ 31వ తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఏప్రిల్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ కంక్లూడెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ అ రోడ్ యాక్సిడెంట్ వైల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీసు ఈ కేసు క్లోజ్ చేశారని
ఈ కుట్రలో మీడియాను కూడా భాగస్వాములు చేశారు. మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై ది సుప్రీం కోర్ట్ లాయర్ ఆఫ్ హర్ష కుమార్ గారు కౌన్సిల్. అండ్ April 13th, police revealed details of investigation and forensics evidence. This is a very, very important. దయచేసి మీడియా వాళ్ళు కూడా రీథింక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీస్ వారు సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్ లో ఇన్కార్పొరేట్ చేశారు. This is a very important release. And Praveen Pagadala Gardi personal appearance on April 16, 2020. Rape. Anti-conversion, religious conversion law 2020 లో రేపు ఆయన పర్సనల్ గా సుప్రీం కోర్ట్ బెంచ్ మీద వాదించబోతున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు. It is a very, very important document that is going to bring tremors to the Indian Constitution. ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాలు కానీ చాలా ఇంపార్టెంట్. 1805వ శతాబ్దం నుంచి మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన సేకరించాడు. ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం అవ్వదు. దాని గురించి అతన్ని హతమార్చారు. This is final. Okay? Thank you. You అందరికీ ఎవరికైనా డాక్యుమెంట్స్ కావాలని ఇస్తానండి.